హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆయుర్వేదంలో అద్భుతమైన థెరపీ జాను లేపం అని ఉందని, ఇది చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా మందిలో చూస్తూ ఉంటాం. అయితే మీరు ఈరోజు జాను లేపం అని చక్కని థెరపీ అనేది ఉందని చెప్తున్నారు. మా వ్యూవర్స్ కోసం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. మోకాళ్ళ నొప్పులతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అండ్ అది తట్టుకోలేక చాలా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ పాడైపోయే ప్రమాదం ఉంది. అందువల్ల పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని ఎంతో మంది ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పి తగ్గించడానికి పెయిన్ కిల్లర్ బదులు పెయిన్ నుంచి రిలీఫ్ రావడానికి మనం ఈ జాను లేపం అనేది చేద్దాం. పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఖచ్చితంగా లోపల కార్టిలేజ్ అరిగిపోయిన గుజ్జు అరిగిపోయిన కార్టిలేజ్ రీజనరేట్ చేయడానికి పంచకర్మ చికిత్సలు చేసుకోవాల్సిందే. బట్ పంచకర్మ చికిత్సలు ఇప్పుడే ఇమ్మీడియట్ గా చేసుకోలే అవకాశం లేదు. అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్ గా పెయిన్ రిలీఫ్ రావడం కోసం రోజు కూడా ఒక 10 నిమిషాల పాటు ఈ జాను లేపం అనేది చేసుకుంటే కనుక ఇన్స్టెంట్ గా రిలీఫ్ వస్తుంది, చాలా హాయిగా ఉంటుంది. సో దాని గురించి తెలుసుకునే ముందు అందులో వాడేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి అతి సామాన్యంగా దొరికేటువంటి ఈ హర్బ్ గురించి తెలుసుకోవాలి. దాంతోనే మనం ఈ లేపం చేస్తాం. సో ఇది వావిలి ఆకు. దీని గురించి అందరికి చాలా మంది చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి అందరికి తెలిసి వావిలాకు గురించి. ఈ వావిలాకు రకరకాలుగా మనము యూజ్ చేస్తూ ఉంటాం. ప్రెగ్నెంట్ లేడీస్ లో వాళ్ళు ఈ నీళ్లు పోసి ఈ నీళ్ళలో అంటే నీళ్లు మరిగించినప్పుడు అందులో ఈ ఆకులు వేసి మరిగించి దాంతో నీళ్ళతో స్నానం చేస్తే వాళ్ళకి వాతం తగ్గుతుందని చెప్పి చేస్తారు అనమాట. సో ఈ వావిలాకుని మనము కషాయం చేసి తాగితే, ఈ ఆకుల్లో స్టెమ్ కూడా కషాయం చేసి మరిగించి తాగితే చాలా మటుకు నొప్పులు తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పి కావచ్చు, నడు నొప్పి కావచ్చు, రకరకాల పెయిన్స్ తగ్గుతాయి. బట్ ఇదే ఆకుల్ని ఎక్స్టర్నల్గా ఒక లేపం ఫామ్లో ఒక ట్రీట్మెంట్ లాగా కూడా చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఇలాంటి ఫ్రెష్ వావిల ఆకుని తీసుకుంటాం. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. మీకు ఈ ఆకులు చూసారా ఎలా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆకు. ఇలాంటి పువ్వులు ఉంటాయి. అండ్ దీని ఆకుని ఇట్లా చెదిపి వాసన చూస్తే చాలా మంచి వాసన వస్తుంది అనమాట. 2 పిడికెళ్ళు ఆకులు తీసుకుని మిక్సీలో పేస్ట్ చేసేసేయాలి. పేస్ట్ చేస్తే ఇట్లా పేస్ట్ తయారవుతుంది. సో ఈ పేస్ట్ని మనం ప్రధానంగా జాను లేపం తయారు చేయడానికి వాడతాం అనమాట. ఓకే. ఈ జాను లేపం తయారు చేయడానికి ఈ వావిలాకుల పేస్ట్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సొంటి పొడి. ఈ సొంటి పొడి మార్కెట్లో దొరుకుతుంది. సొంటి అంటే మన అల్లంని ఎండిస్తారు కదా, దాన్ని అనమాట. సో ఈ సొంటి పొడి అలాగే ఈ వావిలాకుల పేస్ట్, ఈ 2 కాకుండా అడిషనల్గా మనకు కావాల్సింది పాలు. ఈ 3టితో ఒక చక్కటి లేపం తయారు చేసి మోకాళ్ళ మీద పట్టులాగా వేస్తాం అనమాట. అది ఎట్లా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఈ వావిలాకుల పేస్ట్ ఒక 2 చెంచాలు తీసుకుంటాం. అలాగే శొంఠి పొడి ఒక 2 చెంచాలు తీసుకుంటాం. ఒక కప్పుడు పాలు, ఇంతే. ఇదంతా తీసుకుని చక్కగా పొయ్యి మీద పెట్టి దగ్గరికి పేస్ట్ అయ్యేలా చేస్తాం అన్నమాట. ఇలా చేయడానికి ఒక 2 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. సో మాడిపోకుండా చూసుకోవాలి. పాలు వేయడం వల్ల అది స్టిక్కీగా తయారవుతుంది అనమాట. దగ్గరికి అయిపోగానే దించేసుకుంటాం మనం. సో ఈ వావిలాకుకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనాల్జెసిక్ యాక్షన్ ఉంది. అంటే స్వెల్లింగ్ని అలాగే పెయిన్ని కూడా తగ్గించే యాక్షన్ ఉందన్నమాట. చూసారు, అప్పుడే ఇది దగ్గరికి వచ్చేసింది. ఇంకా 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. శొంఠి ఎలా ఉపయోగపడుతుంది సార్? శొంఠి కూడా సేమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనాల్జెసిక్ యాక్షన్ ఉంది. తీసుకోండి.
ఈ లేపాన్ని వేడివేడిగా మనము ఎక్కడైతే పెయిన్ ఉందో, ఎక్కడైతే స్వెల్లింగ్ ఉందో అక్కడ పెడతామన్నమాట. ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి, చిక్కగా రావాలి ఇలా. సో ఇట్లా ఈ పేస్ట్ని వేడివేడిగా తీసుకుని దాన్ని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ రాస్తామన్నమాట. దలసరిగా థిక్గా ఈ పేస్ట్ వేస్తాము. వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక గంట అయినా అలా ఉంచుకోవాలి, అది ఎండిపోయేదాకా అలా పెట్టుకోవాలి పేస్ట్. సరే, ఇది మోకాల నొప్పులకేనా లేదంటే నడుము నొప్పి కూడా? నడుము నొప్పి, భుజం నొప్పి, ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా ఈ పేస్ట్ని మనం వాడచ్చు. ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్, ఇన్స్టెంట్గా పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. మీ ఇంటి దగ్గరలో వాళ్ళకు ఉంది అంటే ఖచ్చితంగా అది ఇంటర్నల్గా కషాయం చేసుకుని తాగడానికి అండ్ ఇలా లేపం చేసుకోవడానికి. అంతకుముందు మనం పత్రపోట్లి స్వేదం అని చెప్పి ఆకుల మూట తయారు చేస్తాం, దానికి అన్నిటికీ పనికొస్తుంది అనమాట. సో ప్రతి ఇంట్లోని ప్లేస్ ఉంటే ఖచ్చితంగా వావిలాకు పెంచుకోవాలి. వావిలాకుతో పాటు ఇంకొకటి ఉండాల్సింది తిప్పతీగ. ఈ 2 చెట్లు మనం పెంచుకోగలిగితే ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని ఇంట్లోనే మనం తగ్గించుకోవచ్చు. ఓకే, ఇలా డైలీ అప్లై చేసుకోవాలి సార్? అట్లీస్ట్ ఒక వారం రోజులు రోజు అప్లై చేసుకోగలిగితే చాలా బాగా నొప్పి, వాపు అన్ని కూడా తగ్గి పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా ఈజీగా నడవడానికి కానీ, మెట్లు ఎక్కడానికి కానీ ఏదైతే ఇబ్బంది ఉంటుందో అదంతా కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. ఓకే, సో ఇది పెయిన్ కిల్లర్గా ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది. కొంతమందిలో స్వెల్లింగ్ అనేది వస్తుంది కదా, దానికి కూడా యూజ్ అవుతుంది. స్వెల్లింగ్ కూడా చెప్పాను కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉందని. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వల్ల స్వెల్లింగ్ ని బాగా తగ్గిస్తుంది. సో మోకాల నొప్పులకు సంబంధించి జాను లేపం అనే అద్భుతమైన థెరపీని అయితే ఈరోజు మాకు డెమో రూపంలో ఒక పేషెంట్ కి అప్లై చేస్తూ చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.